హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు సొరకాయ హల్వా మేము ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అందరూ చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా చేశాను, మీరు ట్రై చేయండి. ఇలా 2 సొరకాయలను తీసుకున్నానండి. పైన అంతా పీల్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇలా కట్ చేసుకొని పెద్దగా ఉన్నదానికి మాత్రమే లోపల గుజ్జంతా తీసేస్తున్నాను. చిన్నగా ఉండేదాన్ని అలాగే కట్ చేసుకొని తురుముకున్నానండి. ఇలా మొత్తం ఆ గింజలు ఉన్నాయి కదా, అదంతా పోయేలాగా తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ బయట ఉంది కదా, దాంతోనే ఫుల్గా టేస్ట్ వస్తుందండి. ఆ లోపల ఉంది కదా, దాంతో ఏం రాదన్నమాట. టెక్స్చర్ కూడా మనకి అంత సరిగా రాదు, లోపల ఉండేది అలా పెట్టామంటే. ఇలా తురుముకున్నానండి. తర్వాత ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని 3 గంటల నెయ్యి వేసుకున్నానండి. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే నచ్చుతాయో వాటన్నింటినీ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి గ్రేప్స్. ఫస్టే వేసుకున్నామంటే అవి మాడిపోతాయి. మా ఇంట్లో ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకున్నానండి నేను. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ముందుగా తురుముకున్నాం కదండి, దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ చూడండి ఫ్రై చేశాక ఎంత బాగున్నాయో. ఒక 15 to 20 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఇలా 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి నేను. దాంట్లో నీళ్ళు ఏం కలుపుకోకుండా ఇంకొక స్టవ్ మీద బాగా ఉడికించుకుంటున్నాను. ఇది మధ్య మధ్యలో మూత తీసి బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా బురుగు వచ్చినా కూడా కలుపుతూ ఉండాలండి గంటెతో పాలని. తర్వాత ఇవి మగ్గాక పాలు కూడా ఇందులోకే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ పాలన్నీ ఇమిరిపోయేంత వరకు, అంటే వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అన్నీ ఇమిరిపోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి నేను. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి వేసి ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి స్టవ్ మీదే అలాగ పెట్టుకుని. టేస్ట్ అయితే చాలా బాగా ఉండిందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.